రేపే మనకు అతిపెద్ద అమావాస్య, అలానే కాకుండా శుక్రవారం కూడా వచ్చింది కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇది ఖచ్చితంగా తినండి. ఇది తింటే చాలండి, బిచ్చగాడు సైతం కుబేరుడు అవుతాడు. అద్భుతమైన ఫలితాలు వస్తాయి, జీవితం అనేది మారిపోతుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే గుర్తుపెట్టుకొని ఇది తినండి. నార్మల్గా ఏంటంటే కనుక ఇది తినటం వల్ల అదృష్టం, ఐశ్వర్యం, ఎనలేని సంపద మన సొంతం అవుతుంది. అనేక రకాల ఇబ్బందుల నుంచి మనం బయటపడతాము. ఆర్థికంగా కూడా మనకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. కాబట్టి అమావాస్య రోజున ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి. స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి. నల్లటి వస్త్రాలు ధరించడం, బ్లూ కలర్లో ఉండే బట్టలు ధరించడం ఇలా చేయకండి. ఉతికిన వస్త్రాలు ధరించిన తర్వాత ఇంట్లో లక్ష్మీదేవిని తప్పకుండా పూజించండి. అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఇష్టం, శుక్రవారం అంటే కూడా ఆ తల్లికి ఇష్టం. కాబట్టి నిష్ట నియమాలతో అమ్మవారిని పూజించిన తర్వాత దీప ధూప నైవేద్యాలతో పూజించండి. అంటే ఆడంబరంగా కాదండి, మన దగ్గర ఉండే దాన్ని బట్టి పూజించాలన్నమాట. దీపం పెట్టండి, నైవేద్యం లేకపోతే 2 అరటిపళ్ళు పెట్టండి, అలా కూడా కుదరకపోతే చిన్న బెల్లం ముక్కడి పెట్టండి. ఇలా పెట్టేసి అమ్మవారిని పూజించండి. అలా పూజించిన తర్వాత ఏంటంటే కనుక మీరు ఇంట్లో పూజ చేసుకోండి, తులసి మొక్క దగ్గర కూడా పూజ చేసుకోండి. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా చేయండి. ఇది తినటం వల్ల అనేక రకాల ఇబ్బందుల నుంచి మనం బయటపడతాము. ఆర్థికంగా మనకు కలిసి వస్తుంది. దైవానుగ్రహం లేక మనం ఎంత నరకం చూస్తూ ఉంటామండి. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా కానీ దైవానుగ్రహం కలగదు కదా. అలాంటి వాళ్లకు దైవానుగ్రహం కలగటానికి, అనారోగ్య సమస్యలు తొలగిపోవటానికి, ఆరోగ్యంగా ఉండటానికి, అద్భుతమైన ఫలితాన్ని మనం మన కళ్ళతో చూడటానికి ఏంటంటే కనుక ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక తమలపాకుని తీసుకొని దానిపైన బెల్లం పెట్టి, దానిపైన ఏంటంటే కనుక 2 చుక్కల ఆవునేతిని పోసి అది అమ్మవారికి నివేదన చేసి ఆ తర్వాత దాన్ని తినండి. ఖచ్చితంగా తమలపాకుతో సహా తినండి. మీకు ఎంత మంచి జరుగుతుందో చూడండి. ఇంటిల్లిపాది కూడా తినొచ్చు. అలానే కాకుండా ఏంటంటే కనుక ఇంట్లో మీకు ఎవరికైతే సమస్యలు ఉంటాయో వాళ్ళు కూడా తినొచ్చు. అలా తినటం వల్ల ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఖచ్చితంగా అనుగ్రహిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఇంకా పాటించండి.